ఇష్టం వచ్చిన పద్ధతిలో కట్టించే కార్యక్రమం చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. 70 అడుగులు పొడవుతో కట్టే గోడకు 10 అడుగులు ఎత్తుతో నిర్మించే గోడకు కనీసం కాలములు కూడా పెట్టించే కార్యక్రమం కూడా లేకుండా ఫ్లయాష్ ఇటుకలతో గోడ కట్టడం అన్నది ఏ రకంగా కరెక్టు అని అడుగుతా ఉన్నా. కనీసం కట్టే ఈ గోడను రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్తో అయినా కట్టాలి. రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్తో కట్టి దానికి విప్ హోల్స్ కూడా పెడితేనే కాస్తో కూస్తో ఏ గోడైనా నిలబడుతుంది అన్న జ్ఞానం కూడా లేకుండా ఎలా కట్టారు అని అడుగుతా ఉన్నా. 2 రోజుల కిందనే గోడ పూర్తయింది అని తెలుసు. వర్షం కూడా ముందు రోజు రాత్రి పడింది అని కూడా తెలుసు. మరి తెలిసినప్పుడు ఇన్ని లక్షల మంది క్యూలో గోడ పక్కనే ఎలా వాళ్ళు క్యూలో నిలబడేట్టుగా చేశారు అని అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. మరి గోడ అంత దారుణంగా మీరే కట్టారు. కొత్త గోడ అని తెలుసు. దర్శించుకునే సామాన్యుడు ఏమైపోయినా పర్వాలేదు అని చెప్పి పట్టించుకునే కార్యక్రమం ఎక్కడా కూడా చేయకుండా గాలి కొదిలేసిన పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రం నడుస్తూ ఉంది. చేసిన ఈ 1 సంవత్సరం పరిపాలనలోనే ఎంతటి దారుణమైన పరిస్థితి చూస్తూ ఉన్నాము అంటే, తిరుమలలో ఈ పెద్ద మనిషి రాజకీయాల కోసం లడ్డు వివాదం చేసి మన వెంకటేశ్వర స్వామి పేరు ప్రఖ్యాతలను ఏ రకంగా రోడ్డు మీదకి తీసుకొచ్చాడు అన్నది కూడా ఈ 11 నెలల కాలంలోనే చూసాం. తిరుమల వైకుంఠ ఏకాదశి నాడు పలాని రోజు వస్తుంది వైకుంఠ ఏకాదశి అని చెప్పి కూడా తెలిసి కూడా నిర్లక్ష్యం చేసిన దాని కారణం వల్ల 6 మంది బలికొనడం కూడా తిరుపతి హిస్టరీలో ఎప్పుడూ కూడా ఇటువంటి ఘటన జరగల. అటువంటి ఘటన కూడా ఈ చంద్రబాబు నాయుడు గారి 11-12 నెలల కాలంలోనే చూసాం. ఈరోజు సింహాచలంలో చందనోత్సవం నాడు ఇంత దారుణంగా తెలిసి నిర్లక్ష్యం అనే ఒకే ఒక్క పదానికి అర్థం చెబుతూ 7 మందిని బలికొనడం కూడా ఈరోజు చూసాం. ఈ మధ్యకాలంలోనే శ్రీకాకుళంలో శ్రీకూర్మంలో, అది కూడా శ్రీకూర్మం గుడిలో కూడా ఏ రకంగా తాబేళ్లు చనిపోవడం కూడా మన కళ్ళెదుట చూసాం.